అలాగే జలసంధిని స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని మూసేయటం ద్వారా, తాత్కాలికంగా మూసేయటం ద్వారా అమెరికా మీద అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచే కార్యక్రమం ప్రారంభించిందా? అలాగే ఇరాన్ని కమ్ముతున్న యుద్ధమేఘాలు ఇప్పటికే 2 వార్షిప్స్ని పంపించేసింది. ఒక్కొక్కటి లోడెడ్ విత్ సెవరల్ నోవల్ వెపన్స్, అంటే ఈవెన్ మిసైల్ డెస్ట్రాయర్స్ని కూడా రెడీ చేసుకుని కదిలి వచ్చిన నౌకలు ఇరాన్ని ఆనుకుని సముద్ర జలాల్లో అక్కడ ఉన్నాయి. అంటే ట్రంప్ ప్రిపేర్ అయి ఉన్నారు యుద్ధం చేయడానికి. ఆయన ఎక్కడా ఖాళీగా ఉండడు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, అయితే లిఫ్ట్ చేయటం, లేకపోతే యుద్ధం చేయటం. ఇంతకు మించిన రాజనీతి లేని అమెరికా వ్యవస్థ ఈరోజు ప్రపంచంలోని మిగిలిన దేశాల మీద బకాసురులాగా పడి పీక్కు తినే కార్యక్రమం మొదలెట్టిన తర్వాత అంతర్జాతీయ సమాజం ఎలా రెస్పాండ్ అవుతుంది? ఇవన్నీ ఒక ఎత్తైతే వాల్యూ ఎడిషన్, ట్రంప్కి వాల్యూ ఎడిషన్. వాళ్ళ రిపబ్లికన్ నాయకుడు ఒక ఆయన హనుమంతుడి విగ్రహాన్ని అవమానపరుస్తూ, అమెరికాలో హూస్టన్ నగరంలో ఉన్న అవమానపరుస్తూ ఎలియన్స్ సంతతికి చెందిన వాళ్ళ వీళ్ళంతా అని వెటకారంగా మాట్లాడటం ఎక్కడికి పోతోంది? అమెరికా సమాజం కాదు, అమెరికా పాలకులు. వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో డిబేట్లో, బిగ్ డిబేట్లో జాయిన్ అయ్యారు కల్నల్ వివి రావు గారు. నమస్కారం కల్నల్ వివి రావు గారు. అలాగే చందు సాంబశివరావు గారు, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, సైంటిస్ట్. ఇద్దరికి కూడా నమస్కారం. మిగిలిన గెస్టులు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. కల్నల్ రావు గారు నమస్తే అండి. చూసాం కదా, యుద్ధమేఘాలు కదలటం కాదు, కమ్మేసినాయి ఇరాన్ని. బట్ ఇరాన్ కూడా కౌంటర్ స్ట్రాటజీ తోటి రంగంలోకి దిగింది. అంటే అమెరికాని ఎదుర్కొనేంత ప్రావెస్నెస్ తనకు ఉందని చాటుకోవటానికా, లేకపోతే అమెరికాతో పాటు అంతర్జాతీయ సమాజాన్ని ఈ క్రూడ్ ఆయిల్ చూపించేసి భయపెట్టడానికా? ఇప్పుడు హార్మూజ్ అన్నది ఏంటంటే మిగతా దేశాలు, మధ్య దేశాలు అయితే ఉన్నాయో వాటన్నిటికీ అక్కడి నుంచి ఆయిల్ సప్లై మెయిన్గా అక్కడి నుంచి జరుగుతుంది. దాన్ని బ్లాక్ చేయడం వల్ల ముందర వాళ్ళు ఏంటంటే ఒక డిఫెన్సివ్ పొజిషన్ తీసుకున్నారు. అంటే ఏంటంటే ఒకవేళ అమెరికా సముద్ర తీర తటంలో అటాక్ చేస్తే ఎలా రక్షణ తీసుకోవాలో ఆ మెజర్స్ తీసుకున్నారు. ఇంకా పై ఏంటంటారో వాళ్ళు ఏం చేయలేరు, ఎందుకంటే మిడిల్ ఈస్ట్ లో చాలా వరకు మోహరించి ఉన్నాయి 2 క్యారియర్ గ్రూప్స్. ఆ 2 పెద్ద కూడాను మొత్తం మోహరించి ఉన్నాయి, ఇటు రెడ్ సీలోను అటు మెడిటేరియన్ సీలో కూడా. అలాగే ఎయిర్ రీఫ్యూలింగ్ ఎయిర్ క్రాఫ్ట్ దాదాపు 18 చేరుకున్నట్టు లెక్క. అంటే ఒక కంప్లీట్ స్క్వాడ్రన్ ని కంప్లీట్ సపోర్ట్ చేయగలిగే క్షమత వాళ్ళకు ఉంది. B2 బాంబర్స్ అంటారా ఇంకా దూరంగానే ఉన్నాయి, కానీ అవి ఎప్పుడైనా ఆ డిస్టెన్స్ చేరుకోగలవు టైంలో. అలాగే ఇంకా మిసైల్స్ ఇవన్నీ చాలా మోహరించి వాళ్ళు పెట్టుకున్నారు. అయితే చర్చలకు మాత్రం చాలా వరకు దిగుతున్నారు. అందులో న్యూక్లియర్ డీల్ గురించి మాత్రం ఇరాన్ చాలా వరకు ఒప్పుకున్నట్టే లెక్క మనం అనుకోవాలి. ఎందుకంటే ఇరాన్ స్ట్రాటజీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏమనిపిస్తుందంటే సమయం గడిపి మెల్లమెల్లగా వాళ్ళ క్షమత న్యూక్లియర్ వెపన్స్ లో పెంచుతున్నాం. మధ్యలో అగ్రిమెంట్ చేసుకోవడం, మళ్ళా దాన్ని బ్రేక్ చేయడం, మళ్ళా టెక్నాలజీ పెంచుకోవడం, ఈ లోపల యురేనియం కావాల్సినంత పోగు చేసుకోవడం, మళ్ళా ఒక యుద్ధం వస్తుంటే మళ్ళా ఇంకొక ఒప్పందం చేసుకోవడం, మళ్ళీ ఆ టైంలో కొంచెం డౌన్ చేయడం. ఇది వాళ్ళ స్ట్రాటజీగా నడుస్తుంది లాస్ట్ 30 ఏళ్ళ నుంచి. అయితే ప్రస్తుతానికి మాత్రం ఇంకా యుఎస్ఏ అంత సీరియస్ గా కనిపించట్లేదు, భయపెట్టాలని చూస్తున్నారు. అయితే అక్కడ ఇజ్రాయెల్లో హమాస్ని కంట్రోల్ చేయడానికి పీస్ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. దాదాపు $5 బిలియన్ రీకన్స్ట్రక్షన్ కి పోగు చేసామని కూడా చెప్తున్నారు. దీనివల్ల మనం ఏమనుకోవాలంటే ఇజ్రాయెల్ లో హమాస్ ని కంట్రోల్ చేసే స్టెప్స్ కి ఇరాన్ లో ఉన్న అమెరికా దాడి చేసేదానికి లింక్ ఉందని అనుకోవాలి. ఎందుకంటే అక్కడ ఫెయిల్యూర్ అయితే మాత్రం ఇక్కడ అటాక్ జరుగుతుంది, ఇక్కడ అటాక్ జరిగితే అక్కడ కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆ విధంగా ఒకవేళ ఫెయిల్ అయితే మాత్రం మొత్తం మిడిల్ ఈస్ట్ అంతా కవర్ అయిపోతుంది యుద్ధాల్లో. ఒకవేళ శాంతి మాత్రం వస్తే 2 సైడ్ నుంచి శాంతి వస్తుంది. ఏం జరుగుతుందో మనం వేచి చూడాల్సి ఉంది. అంటే హమాస్ని కంటైన్ చేయటం కోసం ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో అలా ఎఫర్ట్స్ పెట్టుకుంటూ వస్తుంది కదా సార్, ఎక్కడ కూడా ఒక సెంటీమీటర్ కూడా కంట్రోల్ చేయలేకపోయిందా? ఎందుకు వాళ్ళకి చెవిలో జోరీలాగా తయారైంది హమాస్? ఇందులో ఒకటి చూస్తే ఏంటంటే ఇజ్రాయెల్ కూడా కొంతవరకు తప్పు ఉంది. ఎందుకంటే మరీ అగ్రెసివ్ గా వెళ్తున్నారు. లాస్ట్ 40-50 years లో 1971 వార్ తర్వాత చాలా అగ్రెసివ్ గా వెళ్ళారు, ఇటు వెస్ట్ బ్యాంక్ లోను ఇటు గాజాలోను. దాంట్లో ఏంటంటే కొంతవరకు మిడిల్ పాత్ తీసుకునే ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంతకుముందు PLO
ఆ పేర్లను ఫినిష్ చేసేసి హమాస్ ఉగ్రవాదం కింద పైకి రావడం జరిగింది. అలాగే లాస్ట్ 1 వీక్ లో వెస్ట్ బ్యాంక్ లో ఇజ్రాయలీస్ కొన్న వాటికి స్థలాలకి ల్యాండ్కి రిజిస్ట్రేషన్ మొదలు పెట్టారు. ఇది ఏమవుతుందంటే 2 స్టేట్ కాన్సెప్ట్ అన్నదాన్ని నెగెట్ చేస్తుంది. అందుకనే బహుశా ఇండియా కొంచెం లేట్గా అయినా సరే ఇజ్రాయెల్ని ఖండించలేదు, కానీ ఆ గ్రూప్ లో జాయిన్ అయింది. అంటే దానికి ఇండియాకి కూడా ఒప్పందం లేదు వెస్ట్ బ్యాంక్ లో ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయాలన్నది. ఇది కొంచెం అగ్రెసివ్ గా ఉంది. ఆ బిహేవియర్ కొంచెం తగ్గించుకుని అకామిడేటివ్ గా ఉండి 2 స్టేట్స్ థియరీ తీసుకొస్తే బాగానే ఉంటుంది. అది బేసికలీ ఆ యాటిట్యూడ్ లేకపోతే వాళ్ళకి ఇంకోటి సర్వైవల్ కూడా కష్టంగానే ఉంటుంది. 70s లో ఆ ప్రాబ్లం ఉండేది. ఇప్పుడైతే మిడిల్ ఈస్ట్ అంతా వాళ్ళు ఆయిల్ ఫినిష్ అయిపోతుంది కాబట్టి మిగతా డెవలప్మెంట్స్ మీద ఫోకస్ చేసుకుంటున్నారు. అదే అదనంగా తీసుకుని 2 స్టేట్స్ కాన్సెప్ట్ లో ఇజ్రాయెల్ చాలా ముందరికి వెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. చెప్పండి. అయితే కల్నల్ రావు గారు, ఇంకొక ఇప్పుడు వాస్తవంగా యురేనియం రెడీ చేసుకొని కవ్విస్తోంది అంటున్నారు. బట్ ఆల్రెడీ న్యూక్లియర్ ఫెసిలిటీస్ వీళ్ళకి దెబ్బతిన్నాయి కదా. ఇప్పుడు ఎక్కడెక్కడ మనం కనుక చూస్తే ఇస్ఫహాన్ ప్రావిన్స్ ఒకటి, తర్వాత ఫోర్డో ఫ్యూయల్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్, అండ్ ఇస్ఫహాన్లోనే న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్, తర్వాత టెహరాన్ దగ్గరలో పార్షియన్ మిలిటరీ కాంప్లెక్స్, ఇంకా అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ మర్కాజీ ప్రావిన్స్లో. ఇన్ని దెబ్బతిన్న తర్వాత కూడా మళ్ళీ ఇరాన్ ఎట్టా లేవగలుగుతోంది? టెక్నాలజీ ఒకసారి తీసుకున్న తర్వాత ఏదైనా డిస్ట్రక్షన్ అయినా కానీ మళ్ళీ దాన్ని ఫోకస్డ్ గా రీకన్స్ట్రక్ట్ చేస్తే చాలా ఈజీగా రీకన్స్ట్రక్షన్ అయిపోతుంది. ఎన్నో దేశాలు చూస్తున్నాం, ఒకసారి డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత కూడా ఆ టెక్నాలజీ ఉంది కాబట్టి వాళ్ళు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోగలుగుతారు. తర్వాత వాళ్ళకి ఒక ధ్యేయం ఉంది, మేము న్యూక్లియర్ పవర్ కావాలి, మిడిల్ ఈస్ట్ లో మేము మోస్ట్ పాపులర్ దేశం, మోస్ట్ శక్తివంతమైన దేశం కావాలి, మాకు ఓల్డ్ పర్షియన్ సివిలైజేషన్ తిరిగి పైకి తీసుకురావాలి. అదే చైనా అనుకుంటుంది, అదే ఇండియా కూడా అనుకుంటుంది. ఈ విధంగా వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు పైకి వస్తారు. ఆ టెక్నాలజీ రివైవ్ చేసి మళ్ళా తిరిగి డిస్ట్రాయ్ చేసినా కానీ కొంత సమయం పడుతుంది. రిసోర్సెస్, మనీ, ఫైనాన్షియల్ అన్ని విధంగా ఖర్చు అవుతాయి, కానీ మళ్ళీ పైకి తిరిగి రావడం జరుగుతూనే ఉంటుంది. సార్ చందు సాంబశివరావు గారి దగ్గర. చందు సాంబశివరావు గారు, ఈ జియో పొలిటికల్ అఫైర్స్లో జరుగుతున్న పరిణామాలు కనుక చూస్తే ఒకళ్ళనొకళ్ళు కవించుకుంటున్నారా, లేకపోతే నిజంగానే ఇరాన్ ప్రిపేర్డ్గా ఉందా? ఒకవేళ అమెరికా దాడి చేస్తే ఖచ్చితంగా ప్రతి దాడి చేయడానికి సిద్ధంగా ఉందా? తన దగ్గరున్న వెపన్ బయటికి తీసి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని మూసేయడం ద్వారా బెదిరిస్తోందా? క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ని అమాంతంగా పెరిగిపోతే ప్రపంచం అతలాకుతలం అవుతుంది, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతాయి చాలా దేశాల్లో అనే భావనలో ఇరాన్ ఏమైనా ఉందనుకోవచ్చా? వసంత్ గారు, మీకు కల్వల్స్కి పెద్దలకు అందరూ కూడా నమస్కారం. అది ఇక్కడ ఇట్స్ ఎ వెరీ క్లియర్ కేస్ ఆఫ్ నెగోసియేషన్స్ అండి. ఈ నెగోసియేషన్స్ లో ఇరాన్కి ఏం కావాలి, వాళ్ళ మీద ఉన్నటువంటి ఎకనామిక్ శాంక్షన్స్, అదర్ శాంక్షన్స్ ని లిఫ్ట్ చేయాలి.